హాయ్ అండి. హాయ్. ఏపీలో మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రావాలి. సో ఇప్పుడు 3 పొత్తులో వస్తున్నాయి కదా, సింహం సింగిల్గా వస్తుందని చెప్పి సిద్ధంకి యుద్ధం అని మన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి సిద్ధం గెలుస్తుందా, యుద్ధం గెలుస్తుందా? సిద్ధమే గెలుస్తుంది, యుద్ధం గెలదు. ఎందుకని అనుకుంటున్నాను? ఎందుకనా? మీది ఎవరమ్మా? ఇక్కడేనా? ఇప్పుడు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వస్తే మా పిల్లల భవిష్యత్తు ఆంధ్రాలో ఉంటుంది. అంటే నేను వృద్ధుని అయిపోతాను కదా, అయిపోయిన తర్వాత నా పిల్లలు నా దగ్గర ఉండాలని కోరుకుంటాను కదా. ఎందుకు కోరుకుంటాను? చదువుకున్న నా బిడ్డలు హైదరాబాదో బెంగళూరు పోతే సంవత్సరానికి ఒక్కసారో లేకపోతే 2 సార్లు వస్తారు. అదే మా ఏరియాలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఉంటే పిల్లలు వారానికి 2 రోజులు నా ఇంటి దగ్గర ఉంటారు. అందుకు కావాలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మీరు ఇప్పటిదాకా సిద్ధం గెలుస్తుందన్న, సిద్ధం మన జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి దా సిద్ధం. సిద్ధం లేదు, యుద్ధం లేదు, అంతా యుద్ధమే. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జనసేనకి అన్యాయం జరుగుతుంది. 21 సీట్లు మాత్రమే ఇచ్చారు, దాంట్లో కూడా ఒక టీడీపీ నేతకి ఇచ్చారు. 20 సీట్లు మాత్రమే ఇచ్చారు కదా, అప్పుడు జనసేనకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. అది వైసీపీ ప్రభుత్వం ప్రాపకాండ, అంతకుమించి వేరే ఏం లేదు. వైసీపీ ప్రభుత్వం ఆడే డ్రామాలు, ఎట్లయినా జగన్ గెలవాలనే కోరిక, అది కల్లో కూడా జరగదు. ఇది నా ఆలోచన. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ గారి పరిపాలనలో, హవాలో ఏం మంచి జరిగింది, ఏం చెడు జరిగింది? అంటే డెవలప్మెంట్ విషయంలో అయినా ఇంకా వేరే ఇతర విషయాల్లో. అమ్మ, పప్పు బెల్లాలు పెంచినట్టు పనిచేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు, దరిద్రం చేశాడు కాదా. ఇప్పుడు ఎవడి పని వాడు చేసుకుని హాయిగా బతికేటోళ్ళు అందరికీ ఫ్రీగా ఇచ్చేసి, రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఐటీ కంపెనీలు లేవు, దరిద్రం అంతా అక్కడే తాండవిస్తుంది. ఉద్యోగాలు లేక కుర్రోళ్ళు ఎక్కడ చూడండి, ఈ హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు చూడండి. ఆంధ్ర ఎందుకు వచ్చేసారమ్మా? బెంగళూరుకి కానీ, మద్రాసుకి కానీ, ఇక్కడ హైదరాబాద్కి కానీ. అక్కడ ఉద్యోగాలు ఉంటే ఇక్కడ వస్తారా? రేపొద్దున ఆంధ్ర ఒకటి ఉందని, ఈసారి జగన్ గెలిస్తే ఒకప్పుడు ఆంధ్ర ఉండేదిరా అని చెప్పుకుంటారు. సార్, జగన్కి చంద్రబాబు నాయుడుకి మధ్య తేడా ఏంటి? ఆయన విజన్, ఆయన ఫ్యూచర్ ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్ ప్రస్తుతం ఆలోచిస్తాడు. ప్రస్తుతం ఎలా చేయాలి, వీళ్ళని ఎలా మభ్యపెట్టి మనం గెలవాలి, గెలిచి ఇంకా ఎంత దరిద్రం చేయాలని చూస్తుంటాడు. జగన్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది జరగలేదు సార్. ఎక్కడ చూడండి ఒకసారి, కెమెరా కార్డులు ఉన్నాయి కదా మనకి. ఎక్కడైనా పరిశ్రమలు వచ్చినాయా? ఐటీ కంపెనీలు ఉన్నాయా? ఒక్క పరిశ్రమ చూపించండి ఆయన వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇస్తున్నారు కదా, సేమ్ అలాంటి హామీలే మరి చేయగలుగుతారా మరి 5 ఏళ్లలో? ఆయన విజన్ అలాంటిదమ్మా, చేయగలుగుతాడు తప్పనిసరిగా. విజన్తో పాటు మనకి ఏదంటే ఇప్పుడు ఆయన చేయలేకపోతే పవన్ కళ్యాణ్ చేపిస్తాడు, అది మా నమ్మకం. అంటే ఇంతకుముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి చాలా గొడవలు తలెత్తే విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్స్ ఉన్నాయని కలిసారు. 2019 వరకు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. అప్పుడు చేయలేని డెవలప్మెంట్ మళ్ళీ ఎలా చేస్తారు? చేశాడండి, ఒకటి తీసుకుంటూ వస్తున్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. చేసినప్పుడు మా ఆంధ్రాకి రాజధాని ఎక్కడ చెప్పండి? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతి రాజధానే కదా, దాన్ని ఏం చేశాడు ఈయన? 3 రాజధానులు అన్నాడు. ఎక్కడన్నా ఏదైనా కట్టినట్టు ఏమైనా ఉందా? డెవలప్మెంట్ ఉందా? మనసుతో ఆలోచించండి, మనిషిగా ఆలోచించండి. అంతేగాని చదువుకుని కూడా మనం మూర్ఖుల్లో ఆలోచిస్తే పద్ధతి కాదు అది. చదువుకున్న కుర్రోళ్ళమో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులకేమో సంవత్సరానికి ఒకసారి కనపడతారా? లేదా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల దగ్గర ఉండాలా? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఉండాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రావాలి. సంక్షేమ పథకాలు ఏముందట్లేదు సార్ ఇక్కడ? సంక్షేమం అంటే ఏముందండి? సంక్షేమం 10,000 ఇస్తున్నాడు, 20,000 తీసేసుకుంటున్నాడు. సంక్షేమం ఏమీ లేదు, మొత్తం దోపిడీయే. గ్రౌండ్ లెవెల్లో చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఫేవరెట్ ఉందని చెప్పేసి అంటున్నారు అని మీడియా సంస్థలు కొనేసాడు కదా. ఒక 300 యూట్యూబ్ ఛానల్స్ కొన్నాడంట. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే TV9, NTVని కూడా కొన్నాడంటే లోపాకారిగా 1000 కోట్లు ఇచ్చి కొనేసుకున్నాడు అవన్నీ. లేకపోతే ఈ ప్రచారం ఏంటండి? ఎక్కడ జగన్కి ఎక్కడుంది? ఆంధ్రాకి వెళ్ళి ఒక ఇద్దరులో ఒక జగన్ అని చెప్పమనండి, షార్ట్కి తీసుకెళ్ళండి. పబ్లిక్గా చెప్పలేరు, భయం, చంపేస్తాడని భయం. అంత అరాచక పాలన వాళ్ళది.